నిరుద్యోగులను మోసం చేసిన మాజీ సీఎం జగన్ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించడం సిగ్గుచేటని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ అన్నారు. వెన్నుపోటు సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని ఆక్షేపించారు. మెగా డిఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగుల చెవిలో జగన్ పువ్వు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై జగన్ లేదా ఆ పార్టీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. వెన్నుపోటు దినం కింద రేపు నువ్వు నిర్వహిస్తున్నావు. ఇది నీకు సమంజసం కాదు. నువ్వు అర్హుడు కాదు. నిరుద్యోగులు దోపిడీ చేశావు. జగన్మోహన్ రెడ్డి కమ్మర్ చాకల మంగళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ న్యాయం చేస్తానని చెప్పి 2019లో నువ్వు ఆడిన మాటలు ప్రతి ఏటా జనవరిలో మెగా డిఎస్సీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అనగానే 2020 ఇచ్చాడు అన్న బంతి పువ్వు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. జగన్ అన్న మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలే, క్యాబేజీ పువ్వు ఇచ్చాడండి. తర్వాత మళ్ళీ 2024లో బంతి పువ్వుతో పాటు కేసులు ఇచ్చారు. కేసులు మాకు ఎవరైతే అడిగారో ఉద్యోగాలు ఇమ్మని మా అందరికీ కేసులు ఇచ్చాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు మరొక నమస్కారం. మాకొద్దు మహాప్రభు అని చెప్పి నిన్ను పంపించేసి ఇగో 11 సీట్లకు పరిమితం చేశావు. ఎందుకంటే నీ పరిపాలన అంత ఉద్దోనంగా, అంత ఘోరంగా, కేసులు మయం, వెన్నుపోటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు తప్ప ఒక క్లీన్ చిట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకోలేదని చెప్పి ఈరోజు నిరుద్యోగులుగా ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్గా నేను ఈరోజు చెప్తున్నాను.